చంద్రబాబు నాయుడు సేమ్ బాగానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే. కానీ ఆయన పెట్టిన స్కీమ్ ఉన్నాయి కదా, అవి ఇంకా డెవలప్ చేస్తుండే ఇంకా కొద్దిగా. ఎందుకంటే డౌన్ ఉంది కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు చేస్తుండు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఆయన వర్షన్లో ఆయన చేస్తుండు. ఇంకా డెవలప్ కావాలని ఆయన ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు గారికి ఏమున్నాయి తేడా ఏంటి? తేడా అంటే ఆయన సీనియర్ నాయకుడు, 3 సార్లు సీఎం చేసిండు కాబట్టి ఆయనకు చాలా అనుభవం ఉంది. ఈయనకు ఒక్కసారి చేసిండు కాబట్టి ఈయన అనుభవపూర్వకంగా ఈయన చేస్తుండు. ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? జగన్ గారు అంటే ఆయన సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్నది. ఈయన 1 ఇయర్ చేసిండు కదా, ఈయనకు అనుభవం చేస్తుంది. పర్వాలేదు ఇద్దరు, ఆయన పెట్టిన స్కీమ్లు వేరు, ఈయన పెట్టిన స్కీమ్లు వేరు. ఓకే, ఇప్పుడు టోటల్ గా పాలిటిక్స్ అనేవి బాగానే ఉన్నాయి ఓకే. గత ప్రభుత్వాలతో పోలిస్తే. అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతుంది కాబట్టి సమాజంలో పబ్లిక్ చూస్తారు. ఆ పబ్లిక్ ఇప్పుడు ప్రజెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వైపు మాట్లాడతారు. ఏపీ పాలిటిక్స్ అయితే చాలా బాగున్నాయండి. ముందు నుంచి చూస్తుంటే ఇప్పుడు మహాకూటమి అంతా టీడీపీ కానీ మన జనసేన పార్టీ కానీ చాలా బాగా చేస్తున్నారు. అసలు లేని ప్లేస్లో కూడా రోడ్లు వేసి అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ మళ్ళీ కొత్తగా ఈ డస్ట్ గ్యాదర్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, చాలా బాగుంది. రోడ్లు మాత్రం చాలా బాగా చేస్తున్నారు, అది మాత్రం చాలా అప్రిషియేట్ చేయొచ్చు. అసలు చాలా హ్యాపీ అండి, ప్రజలు చాలా బాగా చేస్తున్నారు.